Welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. ఓకే అండి, మరి ఒక వంట చూసేసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో రెడీయా మీరు? రెడీ. గార్లిక్ ఫ్రైడ్ రైస్ కదా. ఓకే, మరి గార్లిక్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గార్లిక్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, బాస్మతి బియ్యం 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. సో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను. ఓకే, కాజు వేయించుకుంటాను. ఫ్రైడ్ రైస్ లో జీడిపప్పు ఎందుకు? ఇది గార్నిషింగ్ పర్పస్. నేను ఫస్ట్ వేయించేసుకుంటాను. గార్నిషింగ్ అయినా బేసిక్ యూజువల్ గా ఫ్రైడ్ రైస్ లో మనకి జీడిపప్పు వాడరు కదా. అంటే రాజు గారు డిఫరెంట్ గా గార్నిష్ చేస్తా ఉంటారు కదా. రాజు గారు డిఫరెంట్ గా పర్పస్ఫుల్ గా గార్నిష్ చేస్తారు. ఫ్రైడ్ రైస్ లో మేము ఎప్పుడు కాజు చూపించలేదు. మేము అందుకే పర్టికులర్ గా మెన్షన్ చేస్తాము ఈ రెసిపీకి ఈ గార్నిష్ అని చెప్పి. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కి రాజు గారు చేసే గార్నిష్ ఏంటి? మోస్ట్లీ స్ప్రింగ్ ఆనియన్స్ అట్లా అన్నమాట. సో వేయించేసి పక్కన పెట్టేస్తున్నారా? ఓకే, కొంచెం ఆయిల్ తీసేసుకొని దీంట్లోకి గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. ఓకే, సో గార్లిక్ ఎలా పేస్ట్ లా వాడుతున్నారా లేకపోతే పీసెస్ ఏనా? పీసెస్ పీసెస్. నెక్స్ట్ ఆనియన్స్ వేస్తున్నాను. ఓకే, సో చాలా మందికి ఆ గార్లిక్ ఫ్లేవర్ కూడా నచ్చదు, కానీ చాలా హెల్త్ చాలా మంచిది. అవును, కొలెస్ట్రాల్ రెడ్యూస్ చేస్తుంది. మీరు వాడుతుంటారా వంటల్లో? బాగానే. యాక్చువల్ గా నేను అందరికి చెప్పాలి అనుకున్నాను ఒక టిప్. చెప్పండి. గార్లిక్ ని చాలా మందికి హెడ్ఏక్ అని అదని నిద్ర పట్టదు కదా రాత్రులు. అవును. సో గార్లిక్ ఒక్కటి కనుక దిండి కింద పెట్టుకొని పడుకుంటే చక్కగా నిద్ర పడుతుంది. హెడ్ఏక్ అది కూడా ఉండదండి. వెల్లుల్లిపాయ పాయ ఒక్కటి. ఓ అవునా, తగ్గిందా మీకు అలాగా? చేస్తుంటాను అలాగా. ఓ నైస్ నైస్. నెక్స్ట్ నేను క్యాప్సికమ్ పీసెస్ వేసుకుంటాను. ఓకే, సో మీకెవరు చెప్పారు ఆ టిప్? చదివారా? చదివాను. ఓ, సో మీరేమైనా వర్కింగ్ అండి? రీసెంట్ గా మేము CCube అని చెప్పేసి ఒక ఆన్లైన్ ఛానల్ లాంచ్ చేసాము. దాంట్లో మేనేజరల్ పార్ట్నర్ అన్నమాట నేను. ఓ, అంటే మీది ఓన్? మా ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ? ఓకే ఓకే, సో అయితే మీ హస్బెండ్ కూడా అదే చూస్తున్నారు? అదే చేస్తారు, ఇంకా బిజినెస్ చేస్తారు. ఓకే ఓకే, నైస్ నైస్. అండ్ నాకు యాంకరింగ్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్. సో వెయిటింగ్ ఫర్ అన్ గుడ్ ఆపర్చునిటీ. అవునా, ఎందుకు? మీదే ఉంది కదా, దాంట్లోనే మొదలు పెట్టేసేయండి. అందులోనే చేస్తాను. ఎందుకంటే ఈ రోజుల్లో బేసిక్ గా ఇలా దీనికంటే కూడా వెబ్ ఛానల్స్ చాలా పాపులర్ అయిపోతున్నాయి. అండ్ అంటే దాంట్లో చేసే వాళ్ళు కూడా చాలా పాపులర్ అయిపోతున్నారు సడన్ గా. అవును, వాటి వల్ల బయట ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తున్నాయి వాళ్ళకి. యూట్యూబ్ స్టార్స్ అని చెప్పేసి ఎంతో మంది చాలా మంది వస్తున్నారు. కొంచెం బాయిల్ అయిన తర్వాత నేను క్యారెట్ వేసుకుంటాను. ఓకే, కొంచెం 2 minutes బాయిల్ పెట్టు. సో ప్రోగ్రామ్స్ అన్ని అలా డిజైన్ చేస్తూ ఉంటారా మీ దాంట్లో? ఓ నైస్ నైస్. ఎన్నాళ్ళైంది మీకు పెళ్ళై? 6 months అవుతుంది. 6 months. ఓ రీసెంట్లీ మ్యారీడా? ఓకే ఓకే, సో మరి వంటలన్నీ వచ్చేసాయా? యాక్చువల్ గా ఇలా అభిరుచి అని అవన్నీ వంటల ప్రోగ్రామ్స్ చూస్తూనే నేర్చుకున్నాను. అవును, మీలాంటి వాళ్ళందరూ నేర్చుకోవాలనే కదా మేము కూడా రోజు ఇన్నేసి వంటలు చూపిస్తూ ఉన్నాము. ఉపయోగపడుతున్నాయి కదా చక్కగా. చాలా యాక్చువల్లీ నాకు చాలా యూజ్ అయిందండి. అవునా? నాకు ఏది తెలియదు ఇంతకు ముందు, ఓన్లీ స్వీట్స్ స్నాక్స్ ఐటమ్స్ మాత్రమే చేసేదాన్ని. వంటలు ఏది రాదు, ఇది చూస్తూ నేర్చుకున్నాను. వెరీ గుడ్. సో బేసిక్ గా సింపుల్ వంటలన్నీ కూడా అలా డీటెయిల్ గా చూపిస్తాం కాబట్టి మా ప్రోగ్రామ్ ని అంతమంది ఫాలో అవుతున్నారు. థ్యాంక్స్ చెప్పాలి మీ అందరికి కూడా. యాక్చువల్ నెక్స్ట్ నేను గార్లిక్ వేస్తాను. ఓకే, సో మనకి మెయిన్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ అనుకున్నాం కాబట్టి కొద్దిగా వెల్లుల్లిపాయ కొంచెం బాగా కట్ చేసి ఎక్కువగా వేసుకోవచ్చు. అంటే మరి ఎక్కువ ఇలా అయితే రైస్ లో అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది. యాక్చువల్గా కొద్దిగా ఆయిల్ లో ఫ్రై అయితే ఆ వెల్లుల్లి టేస్ట్ కూడా మనకి చాలా బాగా వస్తుంది. సో మీ వారి పేరు ఏమిటి ఇంతకీ చెప్పలేదు? మధుసూదన్ రెడ్డి. ఓకే, సో అయితే మీకు చక్కగా టైం పాస్ అయిపోతుందేమో కదా చాలా. నెక్స్ట్ క్యారెట్ తురిమేసి ఉల్లికాడలు. ఓకే, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటాను. మొత్తం రైస్ కి దీనికి సరిపడా.
మీరు ఫస్ట్ ఏం వంట చేశారు గుర్తుందా పెళ్ళయ్యాక? టొమాటో ఎప్పుడు ఏడిపించేవారు, అవునా? టమాటో తప్ప ఏం రాదు అని. ఓ టొమాటో ఒకటే వచ్చిందా మనకి? ఫస్ట్ టమాటో ఒకటే వచ్చి. ఓకే, సో ఇప్పుడు కొంచెం 6 నెలల్లో బాగానే వచ్చాయి. వెరీ గుడ్. అండ్ మా అత్తయ్య వాళ్ళది అనంతపూర్ అనమాట, ఇంకా అనంతపూర్ స్పెషల్స్ కూడా చాలా వచ్చేసాయి. ఓ సూపర్, అప్పుడే అనంతపూర్ స్పెషల్స్ దాకా వెళ్ళిపోయారు. ఫెంటాస్టిక్. ఇప్పుడు దీంట్లోకి రైస్ యాడ్ చేసేసాను. ఓకే, సో ఆల్రెడీ బాయిల్ చేసి బాయిల్ చేసేసాను. అనంతపూర్ స్పెషల్స్ ఏమేమి వచ్చాయి చెప్పండి? రాగి ముద్ద వచ్చేసింది. హోలీగా దాంట్లో కాంబినేషన్స్ మటన్ కర్రీ ఇష్టపడతారు మా వాళ్ళు. ఓకే, అది బేసిక్ గా నాన్ వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా రాగి సంకట్లోకి. లక్ష్మి గారు పాపం చాలా చూస్తా ఉంటారు అలాగా. చెప్పండి, మీరు కూడా ఏమైనా మాట్లాడొచ్చు మాతో. బేసికల్లీ నేను కూడా మ్యారేజ్ తర్వాతనే నేర్చుకున్నాను వంటలన్నీ కూడా. అవునండి. ఓ నైస్. యాక్చువల్లీ నేపాలి అని అంట. అవును, యాక్చువల్లీ నేపాల్ అనమాట బేసికలీ. ఓకే, డాడీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఇక్కడే హైదరాబాద్ అయిపోయారు. ఓకే ఓకే, సో అప్పటి నుంచి బాగా అలవాటు అయిపోయిందా ఇక్కడ అంతా? అవునండి. వెరీ గుడ్. అయితే తెలుగు బాగా మాట్లాడుతున్నారు మీరు. చైల్డ్హుడ్ మొత్తం అక్కడ స్కూలింగ్ అంతా కడప డిస్ట్రిక్ట్ లో. కడపలో. ఓ నైస్. నేను దీంట్లోకి సోయా సాస్ వచ్చేస్తాను. ఓకే, సో బేసిక్ గా మనకి ఫ్రైడ్ రైస్ లో ఏ సాస్ ఉన్నా లేకపోయినా కొంచెం సోయా సాస్ అయితే కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే మనకి ఆ ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది దాంతోనే. సో మీరు వెళ్తూ ఉంటారండి నేపాల్? 2013 లో వెళ్ళానండి. అంతే. ఓ, అంటే అక్కడ ఎవరైనా ఉన్నారా స్టిల్? మీ ఉన్నారు, ఇన్లాస్ ఉన్నారు. ఇన్లాస్ అక్కడే ఉంటారా? ఓ నైస్. నేపాల్ కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ కదా. ఓకే, రెడీయా? లాస్ట్ లో కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకో. ఓకే, సో బేసిక్ గా ఇలా కొద్దిగా చలికాలంలో ఇలా మిరియాల పొడి ఇవన్నీ వేసుకుంటే బాగుంటుంది. అంటే చాలా మంది కూడా హెల్త్ కి మంచిది. రెడీ? యా, బాగుంది, బాగా చేశారు. థ్యాంక్ యూ రాజు గారి ఇన్స్పిరేషన్. ఓకే ఓకే అండి, మరి గార్లిక్ ఫ్రైడ్ రైస్ కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గార్లిక్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన వెల్లుల్లి, క్యారెట్ తురుము, తరిగిన ఉల్లికాడలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత బాస్మతి బియ్యం, సోయా సాస్, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీర, వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గార్లిక్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా ముఖం మీద నల్లటి మచ్చలు వచ్చిన తర్వాత ఇంకా అవి పోవు, ఏం చేసినా కూడా దాన్ని పోగొట్టుకోలేము. కాబట్టి క్రీములు కానీ ఫౌండేషన్లు కానీ కాస్త ఎక్కువ అప్లై చేసుకుని దాన్ని కవర్ చేసుకోవడం ఒక్కటే పర్యవసానము, ఇంకా మించి వేరే మార్గం లేదు అనుకుంటూ ఉంటారు చాలామంది. అలా ఏం కాదండి. తులసి ఆకులు ఉంటాయి కదా, తులసి ఆకుని బాగా నలిపేసి అందులో రసం వచ్చిన తర్వాత ఆ రసానికి కొద్దిగా పసుపు కూడా కలుపుకుని బాగా కలుపుకుని దాన్ని నల్ల మచ్చలు ఎక్కడుంటాయో అక్కడంతా కూడా అప్లై చేసుకుని ఒక 10-15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నట్లయితే నల్ల మచ్చలు మటుమాయమైపోతాయి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఎండు ఖర్జూరాలు ఉన్నాయి కదండి, ఈ ఎండు ఖర్జూరాలని రాత్రిపూట ఒక 2-3 ఒక గ్లాస్ నీళ్లలో నానబెట్టుకుని ఉదయం లేచిన తర్వాత ఆ నీళ్లు తాగుతూ ఉన్నట్లయితే శరీరానికి తగిన పోషణ లభిస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు కూడా ఈ నీళ్లు తాగిస్తూ ఉన్నట్లయితే వారికి కావాల్సినటువంటి బలం కూడా లభిస్తుంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కీరా దోస తినడం ఆరోగ్యానికి మంచిదే.
శరీరానికి చలవ చేస్తుంది, డైజెషన్ని పెంచుతుంది, ఇలా రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. మరి మన శరీరంలో ఎక్కువగా కళ్ళు అలసిపోతూ ఉంటాయి కదా, అందుకనేసి కీరా దోసని చక్రాల్లాగా కట్ చేసుకుని కనీసం వారానికి 2-3 సార్లు అయినా కళ్ళ మీద ఉంచుకుని అలా ఒక 15 నిమిషాల పాటు రిలాక్స్ అవుతూ ఉన్నట్లయితే అలసిపోయిన కళ్ళకి స్వాంతన చేకూరుతుంది. అలాగే కళ్ళు తేజస్సుగా ఉంటాయి, ఆరోగ్యంగా కూడా ఉంటాయి.